హలో. అరే సోనా ఫోన్ చేస్తుంది. సోనా చెప్పమ్మా. అమ్మా అమ్మ వీళ్ళు పని చేపించి నన్ను చంపేస్తున్నారే. అసలు ఎంత పని తెలుసా అమ్మ. పొద్దుటే లేసి వంట చేయాలి, ఊడవాలి, గిన్నెలు తోమాలి. ఇవాళ ఎన్ని బట్టలు పిండా తెలుసా అమ్మ. ఫుల్ బట్టలు పిండినమ్మా ఇవాళతో. అసలు చేతులు అన్నీ నొప్పిలేస్తున్నాయమ్మా. అసలు నా వల్ల కావట్లేదమ్మా ఇక్కడ ఉండడము. మళ్ళీ నేను లేటుగా వంట చేశాను అనుకోండి, మా ఆయన వచ్చేసి ఏంటి మా అమ్మ పొద్దుటే తినాలి, టాబ్లెట్లు వేసుకోవాలని తెలుసు కదా, తొందరగా చెయ్యి వంట అనేసి అంటున్నాడమ్మా. అసలు ఇంత పని చేయడం అయితే అస్సలు నా వల్ల కావట్లేదు. మీరు అక్కడ నాతో ఒక్క పనన్నా చేపించారా అమ్మా? ఎంత మంచిగా చూసుకునేవాళ్ళు. నా వల్ల కావట్లేదమ్మా ఇక్కడ ఈ పని అంతా చేయడము. అవునా? మరి ఎందుకు తల్లి నువ్వు అక్కడ ఉంటానో చెప్పు. అంత కష్టపడుకుంటా వాళ్ళకి అంత సాకే చేసుకుంటా నువ్వు ఎందుకుంటానో చెప్పు. అక్కడ ఇక్కడికి వచ్చాయి, మేము నిన్ను ఎంత మంచిగా చూసుకుంటాం. నేనున్నా, వదినున్నది, అన్నున్నాడు, నిన్నెంత బాగా చూసుకుంటాం చెప్పు. మేము కాలు కింద పెట్టకుండా చూసుకుంటాం. నువ్వు సప్పుడేక ఆ ఇల్లు వదిలి వచ్చేవే ఇక్కడికి. వచ్చే సప్పుడేక. సరే అమ్మా, అయితే మా ఆయనకు చెప్పి నేను ఇంక ఇవాళనే వచ్చేస్తా. నేను ఉండే ఇంక ఇక్కడ. వచ్చినావా అమ్మా? వచ్చేసినమ్మా. ఇక నేనైతే వచ్చేసిన ఇంట్లో నుండి. నన్ను మళ్ళీ ఆ ఇంటికి పొమ్మని అయితే అనొద్దమ్మా. అసలు పని చేయలేకైతే చచ్చిపోతున్నా అమ్మ. అసలు నా వల్ల కావట్లేదు చెప్తున్నా. నిన్న ఇంక అక్కడికి ఎందుకు పంపుతా తల్లి? నిన్నేం పంపియ్యా ఇంక అక్కడికి. అవును, వదిన లేదా అమ్మా? వదినానా? వదిన ఇక్కడ బయట ఎందుకు ఉంటుందమ్మా? ఆమె రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది. ఇదిగో తల్లి ఛాయ్ తాగు ఫస్ట్. తల్లి బిడ్డల ముచ్చట్లు బాగానే అమ్మా. ఇంక పోయి వంట చేస్తా. ఇంకేం లేదు, మీ వదిన వంట చేసినావమ్మా. నేను కూడా హెల్ప్ చేస్తాను నీకు. నువ్వు హెల్ప్ చేసుడు ఏంది తల్లి? నువ్వు మంచిగా రెస్ట్ తీసుకో, నేను చేసుకుంటా కదా పని. సరే అమ్మా. అయ్యో నువ్వు ఊడుస్తున్నావేంది తల్లి? ఇటు చీపురిటి. నువ్వు ఊడవద్దమ్మా, నువ్వు భలేగున్నావు. నువ్వు పని చేస్తున్నావేంది తల్లి? మంచిగా రెస్ట్ తీసుకో. ఇటీ నాకు చీపురి. ఏం కాదమ్మా, ఏం కాదు, నేను ఊడుస్తాను. వద్దులే అమ్మా, నేను ఊడుస్తాను. నువ్వు వెళ్ళి వేరే పని చేసుకో. సరేలే అయితే చేసుకో నువ్వే. అమ్మ టీ తీసుకురా అమ్మా. ఏంది టీ కావాలా? టీ కావాలంటే పోయి పెట్టుకోపో. ఇంకెన్ని రోజులు చేయాలి నీకు సాకిరి? నాడు పోయి చేయిపో. ఊకే చేస్తుంటే కూర్చొని చేయించుకుంటున్నావు కదా. నాకు కూడా పెట్టింది టీ. అదేంటమ్మా అట్లా అంటున్నావు? సరే పెట్టుకుంటానులే. సోనా లే, ఎంతసేపు పడుకుంటావు? ఇంకా టైం 8 అవుతుంది. సింక నిండా గిన్నెలు ఉన్నాయి, తొందుపా. అబ్బా ఏంటమ్మా పడుకోనియట్లేవు? ఏంటి 8 అవుతుందా? 8 కదమ్మా. సరేలే. ఏంటి అసలు అమ్మ ఇట్లా మారిపోయింది? పని చేయకు అని చెప్పింది వచ్చిన కొత్తలో. ఇప్పుడేమో పని చేయిపో, అది చేయిపో, ఇది చేయిపో అంటుంది. మా అమ్మ చాలా మారిపోయింది. ఏంది ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూ ఉంటావు? అమ్మకు సహాయం చేద్దామని లేదు, ఏం లేదు. కూర్చొని ఎంతసేపు ఆ ఫోన్లో మునిగి లే చూడు పో ఇల్లు. ఎంతసేపు పని చేయాలి నేనే పని. ఏంటమ్మా ఇట్లా చేస్తున్నావు అసలు? ఇన్ని రోజులేమో పని చేస్తే వద్దు చేయకమ్మా అని అన్నావు, ఇప్పుడేమో పని చెయ్యి అని అంటున్నావు. అసలు నీ మారిపోయిందమ్మా. అసలు నాకు అర్థం కావట్లేదు. నీ కోడలికేమో ఒక్క పని కూడా చెప్పట్లేవు, అన్ని పనులు నాకే చెప్తున్నావు. ఇదేంటమ్మా ఇలా మారిపోయి? ఎంత మంచిగా చూసుకునేదానివి. ఫస్ట్లో బాగానే చూసుకున్నావు, ఇప్పుడే ఎందుకమ్మా ఇట్లా మారిపోయావు? నేనేం మారినా? నేనేం మారలేదు. ఇన్ని రోజులంటే సరే చూపుగా వచ్చింది కదా అనేసి నీకు కూర్చోబెట్టి చేసిన. ఇంకా నువ్వు ఇక్కడే ఉండిపోవాలని డిసైడ్ అయినావు కదా మీ ఆయన వదిలి. మరి అందరి ఇల్లు అయినప్పుడు అందరం పని చేయాలి. ఎంతసేపు అని మా కోడలు అసలే చేయదు పని. నువ్వు చేయక నేను ఒక్కదాన్ని సావాలా ఇంట్లో? అవునులే అమ్మ, నా బుద్ధి తక్కువయ్యి నీ మాట విని వచ్చాను. నువ్వు వచ్చేయమనంగానే వచ్చేసిన చూడు, ఇల్లు వదిలేసి. నాదే తప్పు. అక్కడ పని తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చిన, కానీ ఇక్కడ కూడా పని చేయాల్సి వస్తుంది కదా. ఇంక ఇక్కడన్నా మొత్తం నాతోనే చేపిస్తాను. నీ కోడలతోనైతే ఒక్క పని చేపియట్లేవు. నా కోడలతో పని చేపియాలా? నువ్వు బాగున్నావు కదా, నా కోడలు ఎందుకు చేస్తుంది? ఉత్తగ కూర్చొని తినేది నువ్వు. నా కోడలు పనికి పోట్లేదా? ఇవాళ అయినా నాకు ఒంట్లో బాగాలేకపోతే నువ్వు చూస్తావా, నా కోడలు చూస్తుందా? నా కోడలే చూస్తుంది. ఇవాళ నేను దానికి చేసి పెడతానే రేపు నన్ను అది చూస్తుంది. సరేనా? ఉత్తగ కూర్చొని తినేది నువ్వే. మొత్తం పని నాతోనే చేపిస్తున్నావు. అంతేలే అమ్మ. ఇంకా అక్కడున్నా కూడా మా అత్తయ్య కొంచెం పనులలో హెల్ప్ చేసేది. వంట చేస్తే కూరగాయలు కోసిచ్చేది. మా ఆయన కూడా నేను బట్టలు పిండితే ఆరేసేవాడు. మీ మాట నమ్మి నేను మొత్తం వచ్చేసిన అక్కడ వదిలేసి. అసలు చాలా తప్పు చేశానమ్మా. అక్కడ తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చిన. నాకు ఈ శిక్ష పడాల్సిందే. ఇంగుండానమ్మా, నేను ఒక్క నిమిషం కూడా ఉండి ఇక్కడ. నేను వెళ్ళిపోతున్నాను. పో, ఎవరిని బెదిరిస్తానో? నాకు పని బాధ అన్నా తప్పుద్ది. పా. హలో ఏమండి, నేను వచ్చేస్తానండి మన ఇంటికి. వచ్చేయనా? మీరు ఎంత మంచివారండి. నా మీద మీకు కొంచెం కూడా కోపం లేదా?
నిజంగా చెప్తున్నాను కదండి, అసలు నేను పిచ్చిదాన్ని అయ్యి మీతో గొడవ పడి వెళ్ళిపోయాను. మీరు మంచివారే అండి, నా బుద్ధే గడ్డి తిన్నది. నన్ను క్షమించండి, ఇంకోసారి ఇట్లా తప్పెప్పుడూ చెయ్యను. నేను వచ్చేస్తున్నానండి మన ఇంటికి.